హ్యాండ్స్ క్లాత్ నీట్గా తీసుకున్నాక హ్యాండ్స్కి ఒక వైపుకి మనకు ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా తీసుకోవాలండి. రెండు వైపులు కంటే ఒకవైపు నీట్గా వస్తుంది. ఖర్చుకి కొంచెం ఒక లైన్ 1/2 ఇంచ్ అంటే నీట్గా క్రాస్ లేకుండా హ్యాండ్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. లైన్ కంపల్సరీ వాష్ చేసుకుంటే బాగుంటుందండి. చాలా ఖర్చు వస్తుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవచ్చు. మేము బాగా సంకటం అనేది చాలా తక్కువ ఉంది. అందరికైతే ఎక్కువ పెట్టుకోవాలి చాలామందికి. నీట్గా తీసుకొని ఈ పొడవు ఎంత ఉందో అంత తీసుకుంటే కూడా చాలా వచ్చేలాగా మెజర్మెంట్స్ చెప్తాను. కూడా చిన్న లైన్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు జరగకుండా నీట్గా వస్తుందండి. అటు ఇటు ఎంత క్లాత్ పడుతుందో అంతే మీద కట్ చేసుకోవాలి. వస్తే నీట్గా ఇది ఫ్రంట్ ఐరన్ చేసుకుంటే నేను చాలా బాగా వస్తుందండి. నేర్చుకునేటప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా నేర్చుకోవచ్చు జరగకుండా. ఈ లైన్స్ తీసుకుంటే మనకు అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండదు. ఇలా వచ్చింది అది ఇలా సమోసా టైప్ రావాలి. కార్నర్ ఇట్లా వస్తే జాగ్రత్త బాగుంటుంది. ఇలాంటిది ఒకటి తీసుకొని బాగుంటుంది. బాగా నీట్గా వీడియోస్ అన్నీ పెడతాను. మార్కర్ పెట్టిన దగ్గర కొంచెం మనం నీట్గా కొంచెం డౌన్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. పట్టి ఉండదు చూడండి, అది మాత్రం మనం తీసుకోవాలి. కట్టాలు పట్టి తీసుకుంటే చాలా పెద్దది అయిపోద్ది నెక్. చక్కగా ఇలా పెట్టుకొని ఒక లైను 4 ఉక్సుల దగ్గర ఒక లైను గీత ఇలా గీసుకొని డబ్బా షేప్ గీసేస్తారంటే మీకు రౌండ్ నీట్గా వస్తుంది. ఫ్రంట్ ఉంది కదండి. షేప్ బాగా లాగి
పెట్టకుండా జస్ట్ ఎంత ఉందో అంత పెడితే మాత్రం కరెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్ అనేది. చూసారా, నేను ఇది ఇక్కడ ఖర్చు పెట్టా, ఇక్కడ ఖర్చుకు పెట్టాను. ఊరికి గట్టిగా లాగితే ఎంత లాగితే అంత సాగిపోద్ది, క్రాస్ కట్టుకోబట్టి నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్ 2.5 తీసినప్పుడు కింద కూడా 2.5 తీస్తే బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుద్ది మీకు. ఇది ఇక్కడ అనేది 33 ఉంది కాబట్టి ఉన్నాడు సైజు. ఇవి ఎంత పెట్టుకుందో చూడాలి, 2.5 వస్తుంది. అది పెద్ద 2.5 పెట్టుకోవచ్చు. అందరికీ 2.5 కాదండి, చెస్ట్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకొని 1 నుంచి 1/2 ఇంచ్ ఖర్చు పెడితే గ్యాప్ లేకుండా నీట్గా బ్లౌజ్ అనేది వస్తుంది. కొద్దిగా ఖర్చుకి పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి చూడండి, నేను వీడియో తీసుకుంటున్నాను. ఫ్రంట్ అండి ఇది చేస్తాం. ఒక ఇక్కడ ఒక క్లాత్ ఇలా క్రాస్కి వచ్చింది కదండి, అది మనం హ్యాండ్స్ దగ్గర అతుక్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సన్నగానే ఉంది కాబట్టి ఇంత అవసరం లేదు. ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. క్రాస్ మీద కరెక్ట్గా వచ్చి ఇక్కడ స్టిచ్ చేసుకుని కరెక్ట్గా మనం కట్ చేసుకుంటే అయిపోద్ది. ఇది మీ హ్యాండ్స్ చిన్నవి కాబట్టి పెద్ద అవసరం లేదు అక్కడ తీయాలన్నట్టు, కానీ లావుగా ఉన్న వాళ్ళకి అది బాగుంటుంది అక్కడ తీయడం. ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటే వస్తుందండి. మీకు ఈ లైన్స్ వేసుకోవడం కూడా చాలా ఈజీ. చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే లైన్స్ భలే పడతాయి నీట్గా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా జస్ట్ మధ్యలో కార్నర్ రావాలంటే ఇలా చేసుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను కుట్టేస్తాను. చెప్తున్నా, ఇక్కడ నుంచి ఒక లైన్ ఇక్కడ గీసుకున్నాం కదా, ఇదొక చూడండి చక్కగా పడ్డాయి లైన్స్. నుంచి ఇక్కడికి ఎక్కువ క్రాస్ కావాలనుకున్న వాళ్ళు, రౌండ్గా కావాలనుకుంటే కొంచెం 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకుంటే బాగుంటుంది. షేప్ బెల్ట్లు ఇంత మిగతా దాంట్లో షేప్ బెల్ట్, నడుం పట్టీలు అన్నీ వేసుకోవచ్చు. చాలామంది నేర్పించమన్నారండి. ఇలా అయితే తొందరగా నేర్చుకుంటారు. ఇంటి దగ్గరే ఉంది ప్రశాంతంగా. అలాగే పెద్ద టోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతా, క్లియర్ చేస్తా.
షేప్ బెల్ట్ కింద మనం 10.5 అలా తీసుకున్న, బాగా లావు ఉంటే 11 అలా తీసుకోవాలి. 33 కాబట్టి 10.5 చాలు. ఇక్కడ 4, ఇక్కడ 4, కరెక్ట్గా 4 వచ్చింది. మధ్యలోకి ఒక 4 ఇలా డౌన్ చేసేటప్పుడు మాత్రం 3 ఇలా పెట్టుకుంటే షేప్ బెల్ట్ నీట్గా వస్తుంది మీకు. షేప్ బెల్ట్ కింద వచ్చేసి నడుము పట్టి కూడా 2 వచ్చేస్తాయి మీకు కరెక్ట్గా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులోనే ఇంకొక 2 తీసుకోవాలి కాబట్టి ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను. అంత మీటర్ ముక్కలు తెచ్చినా షింక్ అయిపోయి క్రాస్లో వచ్చి చాలా తక్కువ పడిపోద్దండి క్లాత్. జాగ్రత్తగా చూసుకోవాలి. షేప్ బెల్ట్ అయిపోయింది. వచ్చేసి నెక్కి ఎంత క్రాస్గా తీసుకుంటే అంత బాగుంటుందండి. రౌండ్ నీట్గా వస్తుంది. సరే క్రాస్గా తీసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతానండి క్లియర్గా అలా కుట్టాలి. ఇంటికి వస్తే 4కి 3కి నేర్పించగలనండి. అదే ఫోన్లో అయితే అందరూ రోజు నేర్చుకుంటారు. అందుకే నేను ఛానల్ పెట్టుకున్నాను.